ఓకే ఏమల్ల దా పరీక్షల నిర్వహణలో జిల్లాలో పనిచేస్తున్నటువంటి జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి సాంబశివారెడ్డి గారు దాదాపుగా 6 కోట్ల రూపాయల స్కామ్ చేశారని చెప్పి ఇవాళ నిర్వాహకులు అలాగనే విద్యార్థులు ఇవాళ చెబుతూ ఉన్నప్పుడు కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెక్కినట్లుగా వివరిస్తూ ఉన్నారు. ఒక్కొక్క విద్యార్థి నుంచి 5,000 నుంచి 8,000 వరకు అదనంగా వసూలు చేసి కాపీ కొట్టాలంటే మాకు డబ్బు కొట్టాలనేటువంటి పద్ధతుల్లో ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సాంబశివారెడ్డి గారు ఇవాళ అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి వివిధ పత్రికలలో కూడా వచ్చాయి. అయినా కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు అతని మీద కనీసం ఒక చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. మొన్న గత ప్రభుత్వంలో వైసీపీ హయాంలో ఇతను ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఒక రూపాయి డాక్టర్గా ఉన్నటువంటి అనిల్ కుమార్ రెడ్డికి మొత్తం ఉపాధ్యాయులకు గ్రాడ్యుయేట్స్కి అందరూ కూడా డబ్బుల పంపిణీలో కీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి సాంబశివారెడ్డిని ఇవాళ ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా నియమించారు. అలాగనే ఇవాళ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలుపొందారో వాళ్ళు మా నాయకుడు మా బ్రదర్ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చెప్పుకొని డిఓ ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి దాపరించింది. అంటే మొత్తం ఏ పార్టీ ఉన్నా సరే ఆ పార్టీకి ఊసలు వెళ్ళి రాజకీయాలు చేయడానికే సాంబశివారెడ్డి ఉన్నారన్నటువంటి విధానానికి స్వాస్థ్య పలకాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మేము ఆర్ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే ఆయనకు అసలుకు ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్గా ఉండడానికి ఏమాత్రం అర్హత లేకపోయినా ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఇవాళ 55 ఏళ్ళు 53 ఏళ్ళు ఉన్నటువంటి క్యాండిడేట్కు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడున్నటువంటి డియు అనురాధాన్ని కూడా లాలూచిపడి ఈతను అక్రమార్గంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఈ అంశాలన్నింటి మీద ఆర్జేడీ గారికి కూడా లెటర్ ఇచ్చాం. దీని మీద స్పందించబోతే కనుక నారా లోకేష్ గారి దృష్టి కూడా ఈ విషయాలన్నింటినీ తీసుకుపోతాం. తక్షణమే అతని ఓపెన్ కోఆర్డినేటర్గా తొలగించాలని చెప్పి అలాగనే ఏవైతే అక్రమాలు జరిగాయి 6 కోట్ల రూపాయలు దీని మీద తక్షణమే కమిటీ వేసి విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.